మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ ఎన్నికల రేసుకు సిద్ధమైందా? అన్నతో తలపడేందుకు చెల్లెలి వాగ్బానాలు వైసీపీలో కాకరేపుతున్నాయా? సొంత జిల్లాలో అన్నా చెల్లెల మధ్య రాజకీయ పోరు తారాస్థాయికి చేరుకోనుందా? బరిలో తలపడనున్న కాంగ్రెస్ అభ్యర్థుల్లో షర్మిల భరోసా నింపనుందా? చెల్లెమ్మ సారథ్యంలో కాంగ్రెస్ ఆశావహులకు బద్వేల్ అసెంబ్లీ కీలకం కానుందా? ఆసక్తికరంగా మారున్న ఆ రిజర్వ్డ్ సెగ్మెంట్ లో త్రిముఖ పోటీ హస్తం పార్టీకి ఎలాంటి ఫలితం ఇవ్వనుంది? లెట్స్ వాచ్. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షురాలు షర్మిల బాధ్యతలు చేపట్టాక సొంత జిల్లాలో ఆ పార్టీకి పెరుగుతున్న ప్రాధాన్యత రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. షర్మిల ఏపీ పీసీసీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కీలకంగా వ్యవహరించిన ముఖ్య నేతలు షర్మిలతో మంతనాలు చేస్తుండటంతో కడప రాజకీయాల్లో అలజడి మొదలైందని వినికిడి. ఇందులో మొదటి వరుసలో నిలుస్తుంది బద్వేల్ ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్. రిజర్వ్డ్ నియోజకవర్గమైన బద్వేల్లో కాంగ్రెస్ పార్టీ గట్టిగా తలపడేందుకు షర్మిల కీలకం కానున్నారు. వైఎస్ఆర్ ముఖ్య నేతలను కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను బలోపేతం చేసేందుకు దూకుడు ప్రదర్శిస్తున్నారు షర్మిల. రెండు 2014-2019 ఎన్నికల్లో వైసీపీ టీడీపీ మధ్య గట్టి ఫైట్ నడిచింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధమవుతుండటంతో బద్వేల్ వైసీపీలో ఆందోళన కనిపిస్తోంది. రాష్ట్రంలో తన ప్రాబల్యం నిరూపించుకునే క్రమంలో సొంత జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు షర్మిల. ఈ నేపథ్యంలో బద్వేల్పై స్పెషల్ ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్టు కనిపిస్తున్నాయి. బద్వేల్ నియోజకవర్గంలో మొదటి నుంచి వైసీపీ కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఓటింగ్ కొనసాగుతూ వచ్చేది. వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాలు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడడంతో ఆ ప్రభావం బద్వేల్పై కూడా పడింది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కుమార్తెగా ఏపీ కాంగ్రెస్ పార్టీ కొత్త సారథిగా షర్మిల బాధ్యతలు చేపట్టడంతో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్లో కొత్త జోష్ కనిపిస్తోంది. మొన్నటిదాకా స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ క్యాడర్కి షర్మిల భరోసా కల్పించడంతో ఆశావహులు ఆమె దగ్గరికి క్యూ కట్టడం మొదలుపెట్టారు. బద్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దించి ప్రచారం చేయనున్నారు షర్మిల. దీంతో బద్వేల్ కాంగ్రెస్ పార్టీకి పునర్జీవంతో పాటు పార్టీ అభ్యర్థికి మంచి ఓటింగ్ శాతం వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. బద్వేల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని బరిలోకి దించే ఆలోచనతో ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదని చెప్పొచ్చు. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఇప్పటికే దాదాపు అభ్యర్థులను ఖరారు చేశాయి. అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రోషన్న అభ్యర్థులుగా ఉండనున్నారు. బద్వేల్లో ప్రధాన పార్టీల నుంచి వారే అభ్యర్థులుగా ప్రచారం సాగిస్తున్నారు. అయితే వైసీపీలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేకు తిరిగి టికెట్ కేటాయింపుపై పార్టీలో కొందరు అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోసారి బెర్త్ రెన్యువల్ చేసుకుని ఎమ్మెల్యే సుధాకే టికెట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా బద్వేల్ అసెంబ్లీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలనుకుంటోంది. బద్వేలుపై ప్రత్యేక దృష్టి పెట్టనున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మను దించుతుందా, లేదంటే ఇటీవలే షర్మిల సమక్షంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయ జ్యోతిని బరిలో దించుతారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఆ ఇద్దరు టికెట్ ఆశావహుల జాబితాలో చేరిపోయారు. మాజీ ఎమ్మెల్యే కమలమ్మ 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ఆమె కాంగ్రెస్లోనే కొనసాగుతూ వస్తున్నారు. విజయజ్యోతి 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా, 2019 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. టికెట్ ఆశించే విజయజ్యోతి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వీరిద్దరిలో ఎవరికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారు చేస్తుందన్నది చూడాలి. బద్వేల్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశిస్తున్న ఇద్దరు మహిళా నేతలు కూడా బలమైన అభ్యర్థులు కావడంతో వీరిలో ఎవరు బరిలో ఉన్నా వైసీపీకి నష్టం కలిగించే పరిస్థితులు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ వ్యతిరేకత, మరోవైపు షర్మిల ప్రభావం, వీటికి తోడు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి సంప్రదాయంగా వస్తున్న ఓట్లు పార్టీకి సానుకూలంగా మారుతాయన్న అంచనాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దీంతో ఇప్పటికే ఆ సాంప్రదాయక ఓట్లను తన ఖాతాలో వేసుకున్న వైసీపీకే హస్తం పార్టీ పోటీతో ఎక్కువ నష్టం జరుగుతుందన్న అంచనాలు అధికార పార్టీకి ఆందోళన కలిగిస్తున్నాయి.